నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ జమ కాకపోతే వెంటనే చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నాదెండ్ల మనోహర్. మామిడికాయలకు తలకాయలకు తేడా తెలియని వ్యక్తి జగన్. వైసీపీ అధినేతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల. బాపట్ల జిల్లా కొరిసపాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి. విద్యార్థులు మెరుగ్గా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచన. జగన్ పాలనలో విషపూరిత మద్యంతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ మండిపాటు. పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెలలో 15 రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తున్నామని తెలిపారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు ప్రతి నెల 26 నుంచి 30 వరకు ఇంటి వద్ద అందిస్తున్నామని వివరించారు. విశాఖపట్నం కలెక్టరేట్లో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో మంత్రి మాట్లాడారు. ప్రజలకు మరింత మెరుగ్గా రేషన్ సరుకులు అందజేసేందుకు సుమారు 200 కోట్లు భారం పడినా ముందుకు వెళ్లామన్నారు. దీపం పథకం ద్వారా ఫేజ్ 1లో 1 కోటి మందికి, ఫేజ్ 2లో 95 లక్షల మందికి సబ్సిడీ అందించామని, ఫేజ్ 3లో సాంకేతిక సమస్యలను అధిగమించి అర్హులందరికీ పథక ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ జమ కాకపోతే వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ప్రత్యేకంగా ఏఎస్ఆర్ జిల్లాలో చాలా మంది హర్షం వ్యక్తపరిచారు. ఎందుకంటే 15 రోజులు రేషన్ షాప్ ఓపెన్ ఉన్నప్పుడు ఏ సమయమైనా వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనే విషయం, అదేవిధంగా వాళ్ళకి నష్టం కలగకుండా, పనులు ఆపకుండా వారికి ఎప్పుడైతే అవసరం ఆ టైంకి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం అనేది చాలామంది మహిళలు చాలా సంతోషంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ద్వారా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం వచ్చిందనేది మేము కూడా భావించాం. ఉదాహరణకి 3 కిలోమీటర్లు దాటి ఉన్న గ్రామాలకి రేషన్ సరఫరా చేసేటప్పుడు ఆ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కొంతవరకు ఇబ్బంది కలుగుతుందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. అధికార యంత్రాంగం మేము అందరం కూడా ఆ సమాచారం తెప్పించుకొని హెడ్ ఆఫీస్కి వెళ్ళగానే ఏ విధంగా దీనికి వెసులుబాటు కల్పించగలుగుతామో దానిపైన మేము తప్పకుండా లోతుగా అవగాహన తెచ్చుకున్నాం. కాబట్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఒకటి ఏంటంటే రేషనలైజేషన్ ఆఫ్ షాప్స్ చేయాలి. రెండోది ఏంటంటే అదనంగా ఖర్చు అవుతుంది. ఇంటింటికి వెళ్ళి మేము 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, దివ్యాంగులకు మనం అందిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఆ లోపం లేకుండా ఈ రేషన్ షాప్ డీలర్లందరికీ కూడా మేము కమిషన్లు ఒకసారి పునరుద్ధరించే విధంగా, ఆలోచించే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటాం. వీటితో పాటు మధ్యాహ్న భోజన పథకం అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 41,000 పాఠశాలలోనూ 4,000 సంక్షేమ హాస్టల్లో సరఫరా చేస్తున్నాం. దానిపైన కూడా ఈరోజు సమీక్షించాం. వీటితో పాటు దీపం 2 పథకం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించాం. దీపావళి రోజున 3వ విడతలకి ప్రారంభమవుతున్న సందర్భంలో ఏ విధంగా 1వ విడత, 2వ విడత ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానాన్ని మేము ఒకసారి సమీక్షించుకున్నాం. గిరిజన ప్రాంతాల్లో నిన్న మా దృష్టికి వచ్చింది, వాళ్ళకి డోర్ డెలివరీ చేయకుండా డెలివరీ చేసేటప్పుడు దాదాపు 150 రూపాయల నుంచి 200 రూపాయలు అదనంగా డెలివరీ కోసం తీసుకుంటున్నారు. దాన్ని చాలా సీరియస్గా మేము పరిగణలోకి తీసుకున్నాం. వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు అధికార యంత్రాంగం, అదేవిధంగా ఈ ఓఎంసీ కంపెనీలు హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ని ఆహ్వానించాం. ఈ సమావేశానికి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పాం. ఎందుకంటే ప్రభుత్వం అందిస్తున్న 851 రూపాయల సబ్సిడీ ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు మహిళల కోసం మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకెళ్లాలి తప్ప దాన్ని డైవర్ట్ అయ్యి అనవసరంగా అదనంగా ఛార్జీలు వేయడం అనేది చాలా సీరియస్గా తీసుకున్నాం. ఆ అంశం గురించి కూడా లోతుగా ఈరోజు మేము డిస్కస్ చేయడం జరిగింది. వీటితో పాటు ఈ ట్రిప్లో ప్రధానమైన ఒక మంచి అంశం ఏంటంటే గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ తోటి పార్ట్నర్షిప్కి ఎంటర్ అవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. నిన్న ఎండి గారు, కల్పన గారితో, మా కమిషనర్ గారు కూడా అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్న తర్వాత కష్టపడి మన ప్రాంతంలో మన సంపదని ఉపయోగించి గిరిజనులు ఏ విధంగా అద్భుతమైన ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారో వాటిని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా, డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 29,700 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా మేము ఈ గిరిజన ప్రోడక్ట్స్ని వినియోగదారులకి తక్కువ రేటుకి
నాణ్యమైన సరుకు అందించే విధంగా ఒక కార్యక్రమం తీసుకోబోతున్నాం. వైనాట్ 175 లాంటిదే జగన్ 2.0 పాలన అని, మామిడికాయలకు తలకాయలకు తేడా తెలియని వ్యక్తి జగన్ అని మంత్రి నిమ్మల రామనాయుడు ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా గొడ్లవైరు మండలంలోని కౌతవరం ఇరిగేషన్ లాకుల వద్ద ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచి పనులు, పథకాలు, కార్యక్రమాల గురించి చెప్పాలి, కానీ ఇలా కన్ను పీకేస్తాం, కాలు తీసేస్తాం, రప్పా అంటూ నరికేస్తానంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. జగన్ ముఠా లూటీల సొమ్ము దొరకడంతో వారిలో ఆందోళన మొదలైందన్నారు. దీంతో జగన్ మానసిక పరిస్థితి బాగోలేక సంఘ విద్రోహ శక్తులు ఉగ్రవాదుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. సంబంధించి ఈస్ట్ కెనాల్ కి సంబంధించి శివారు ప్రాంతాలైనటువంటి పెడన నియోజకవర్గం కానీ, అదేవిధంగా కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి కానీ, కొంతమేర గుడివేడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సాగునీటి ఎద్దడి ఏదైతే ఉందో దాని మీద గత 15 రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా రివ్యూ చేసుకుంటూ వాటర్ ఆఖరి ఎకరం వరకు కూడా ఆఖరి రైతుకు కూడా అందించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ప్రత్యక్షంగా కూడా ఫీల్డ్ మీద కూడా విజిట్ చేసి వాస్తవ పరిస్థితులను కూడా, అంటే అధికారులు చెప్పేటువంటి అంశాలకి రైతుల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ను గమనించి స్వయంగా ఒక్కసారి మనం చూస్తేనే గానీ మరి ఏదైతే లాకుల దగ్గర ఆ లెవెల్స్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఎట్లా అవుతూ ఉన్నాయి, ఎన్ని క్యూసిక్ల నీరు ఎట్లా ఏ కెనాల్ మీద పోతూ ఉందో ప్రత్యక్షంగానే ఫీల్డ్ లోనే ఒకసారి చూడాలనేటువంటి ఆలోచనతోటే బెడన, గుడివాడ, కైకలూరు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీస్ లో పంట పొలాలకు సంబంధించినటువంటి లాకులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, కృష్ణా నదికి గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ప్రకృతి కూడా మనకి సహకరించి జూలై నెలలోనే అటు శ్రీశైలం గాని, ఇటు నాగార్జున సాగర్ గాని మరి నిండుకొని మరి కృష్ణా మన తల్లి కూడా మన ఆశీర్వదించింది. అందుచేతనే ఈస్ట్ కెనాల్ సంబంధించి 10,400 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి తీసుకుని అటు రైవాస్ కి ఒక 5,000 క్యూసెక్కులు, అదేవిధంగా బందర్ కి మరి 1,900 క్యూసెక్కులు, కేఈబికి 1,800 క్యూసెక్కులు, ఏలూరుకి 1,500 క్యూసెక్కులు, ఈ రకంగా మొత్తం మరి 10,400 క్యూసెక్కులు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం సాగునీరుని డ్రా చేస్తున్నాం కృష్ణానది దగ్గర. కాకపోతే శివారు ప్రాంతాలకు వచ్చే సమయానికి మరి ఏదైతే డ్రై స్పెల్ ఉండడం వల్ల, అంటే ఏదైతే ఈ కెనాల్స్ అన్ని కూడా వాస్తవంగా చూస్తే ఒక 60% ఇక్కడ ఏదైతే ప్యాడీ ఉందో 60% కెనాల్స్ మీద, ఒక 40% రైన్స్ వర్షాలుండి సహకరిస్తే 100% కూడా ఫీల్డ్ అంతా కూడా బాగుంటుంది. కానీ గత 15-20 రోజులు ఈ వర్షాకాలంలో చూస్తే వాస్తవ వర్షపాతం కంటే కొంచెం ఈ ప్రాంతంలో రైన్స్ తక్కువగా పడడం వల్ల పూర్తిగా కెనాల్స్ మీద టోటల్ ఫీల్డ్ అంతా కూడా ఆధారపడి ఉండడం వల్ల మరి కొంతమేర నీటి ఎద్దడి ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి సిఈ దగ్గర నుంచి, ఎస్సీ దగ్గర నుంచి, ఈ దగ్గర నుంచి డిఈ వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇప్పుడే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి రెవెన్యూ సపోర్ట్ కూడా ఇవ్వండి, మీ తహసీల్దార్ని, విఆర్ఓస్ కూడా ఇన్స్పెక్షన్ పెట్టి ఇట్లా రెవెన్యూ, ఇరిగేషన్, అదే విధంగా మా నీటి సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళకు కూడా అనుభవం ఉంది, 20-30 సంవత్సరాల అనుభవం ఉంది నీటి సంఘాలకి, వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా జోడించుకుని ఒక అందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే ఆఖరి ఎకరం వరకు నీరు తీసుకెళ్లొచ్చేటువంటి విధానం మీదే 3 డిపార్ట్మెంట్లని కూడా ఈరోజు అనుసంధానం చేసినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కొరిసేపాడు ఉన్నత పాఠశాలలో సైకిళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటమురళితో కలిసి మంత్రి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మెరుగ్గా చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి విద్యాశాఖ మంత్రి లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కొద్దిగా ప్రత్యేకమైన దృష్టి పెట్టి గ్రామస్తులు సహకారం తీసుకొని పిల్లల్ని ఎక్కువగా చేర్పించి స్కూల్లో బాగా ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లలు బాగుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో విపరీతంగా పిల్లలు చేస్తున్నారు. మళ్ళీ మీరు చూసి ఉంటారు, ప్రతి స్కూల్లో కూడా నేను మేళం ఎట్లయితే 350 మంది 400 మంది పైన ఉన్నారు. తిమ్మనపాలెం వెళ్ళారు 130 మంది పైన ఉన్నారు. ఏ స్కూల్ వెళ్ళినా సరే బ్రహ్మాండం ఉన్నారు. ప్రభుత్వం కూడా తల్లిదండ్రులను చదివించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దాదాపు ప్రతి పిల్లడికి కూడా 13,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంతమందిలాగా 1-2 ఉంటే కాదు, 100 మంది ఉంటే వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా చదివించుకోమని 2 ముగ్గురు పిల్లలకి అందరూ కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు. తల్లికి వందనం ద్వారా చాలా మంది డబ్బులు ఇస్తా ఉన్నారు. మంచి యూనిఫామ్ ఇచ్చారు కదా, మీకు ఇచ్చిందేనా? గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చిన మంచి యూనిఫామే కదా. 200 పేర్లు ఇచ్చారా?
2 పేర్లు ఇచ్చారా? 2 జతలు ఏమా? బుక్స్ టైంకి వచ్చినాయి కదా, యూనిఫామ్ టైంకి కుట్టించారు, బుక్స్ టైంకి వచ్చినాయి, బ్యాగ్ మంచి బ్యాగ్ ఇచ్చారు, అన్ని క్వాలిటీ ఇచ్చారు కదా. ఎక్కడైనా క్వాలిటీ లేకపోతే ముందే వచ్చి బయటకు వచ్చి చెప్పాలి, ఈ బ్యాగ్ క్వాలిటీ లేదు, ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే చెబితే మనం కరెక్ట్ చేస్తాం. మీరు కూడా బాగా చదువుకోండి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి. నేను చెప్పగలనే సేల్ కంపెనీ అని మనం కరెంట్ వాడుకుంటాం కదా, మనకు కరెంట్ ఇస్తుంటారు గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసి. వాళ్ళకి చెప్పగానే మాకు ఒక 1000 మంది పిల్లలకి సైకిల్ ఇవ్వమనగానే ఆయన మంచి ఉద్దేశంతో దాదాపు మనకి సైకిల్ ఇచ్చారు. మనం మీ మండలంలో కొడిచిపాటు ఇచ్చాం, నేను తెమ్మనపాలెం ఇచ్చాం. ఇవాళ మీ గ్రామం వస్తున్న సందర్భంగా మీ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 50 మంది 56 మంది పిల్లలు ఉన్నారు అన్నారు. 56 మందికి అందరూ కూడా సైకిల్ ఇవ్వమని చెప్పాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే వాళ్ళందరూ సైకిల్ ఇవ్వమన్నాం. సేల్ కంపెనీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లా మన కాన్స్టిట్యూన్సీలో గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రభుత్వ స్కూల్స్లో చదువుకున్న పిల్లలందరూ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు దాదాపు 2000 మంది పైన ఇచ్చాం, ఇంకా అందరూ కూడా ఇస్తాం రాబోయే రోజులు. సరే హెడ్ మాస్టర్ గారు జాగ్రత్తగా చూసుకోండి, స్కూల్లో బాగా చదివించండి పిల్లల్ని, ఎక్కువ స్ట్రెంత్ పెంచండి. ఈసారి 100 మందికి చేయండి, ఎందుకంటే మంచి వాతావరణం ఉంది, మంచి స్కూల్ గ్రౌండ్ ఉంది. గ్రౌండ్లో ఇప్పుడు అన్నీ కూడా మనం ₹1,00,000 ఎదురు కట్టి వెళ్ళిపోయి గ్రౌండ్ లేకుండా డబ్బా లేకుండా స్కూల్లో చదివిస్తున్నాం పిల్లల్ని. ఇక్కడ మంచి వాతావరణం ఉంది కాబట్టి పిల్లల్ని బాగా చదివించండి. బాగా చదివించి మంచి రిజల్ట్ వస్తే వాళ్ళు వచ్చి మీ స్కూల్లో జాయిన్ అవుతారు. సరేనా? వందలాది మంది పిల్లలకి సైల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ అవార్డులు మన మంత్రి గారి రిక్వెస్ట్ మేరకు వాళ్ళ యొక్క CSR ఫండ్స్ కింద వాళ్ళ కర్టసీతో దాదాపుగా ఆ రోజు 450 మందికి పైగా మనం సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. మరి ఆ రోజు కూడా పిల్లలందరూ చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా రెస్పాండ్ అయ్యారు, చాలా సంతోషపడ్డారు. మరి ఆ రోజున మంత్రి గారు చెప్తూ ఒక్కొక్క సైకిల్ ₹4,500 పైగా డబ్బులు పెట్టి చాలా బ్రాండెడ్, చాలా క్వాలిటీ, హీరో బ్రాండ్ది చాలా క్వాలిటీ ఉన్నటువంటి సైకిళ్ళు మీకు కొనిచ్చారు. ఈ విషయంలో పిల్లలందరి తరఫున, స్కూల్ తరఫున నేను మంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.